రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన యోగా అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి రాజా ట్యాంక్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, యోగా సాధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం 3 లైట్ల జంక్షన్ వద్ద రోడ్డుపైన యోగాసనాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, ఆయుష్ శాఖ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాంధ్ర 2026 కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. అందరికీ స్వాగతం. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు అందరినీ స్వాగతిస్తున్నాము. సాధిద్దాం 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 యథా పూర్వే నెమ్మదిగా చేయండి. ఇది ఫ్రోజన్ షోల్డర్కి మంచి చిన్న సూక్ష్మం. ఇప్పుడు ఫ్రంట్ బెండింగ్ చేసాం మనం, పైకి రండి పెట్టుకుని పైకి. ఇప్పుడు బ్యాక్ బెండింగ్ చేస్తాం, అర్ధచంద్ర. అన్నింటినీ కూడా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవడం కోసం మనం చేసేటటువంటిది ఈ సూక్ష్మ వ్యాయామాలు. ఈ సూక్ష్మ వ్యాయామాల్ని తల నుంచి కాళ్ళ వరకు చేయొచ్చు. ఈ ఆసనాన్ని గుర్తు అయ్యాక 5 నుంచి 5 నిమిషాల నుంచి 5 కాళ్ళని నడుము ఎంత వెడల్పుందో అనుకున్న వెడల్పు పెట్టుకోవాలి. వెరీ గుడ్, చాలా బాగా పెడుతున్నారు. రైట్తో పెంచండి, లెఫ్ట్తో వదలండి. ఇది నమస్కారం అండి. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్గా ప్రస్తుతం యోగా ఆంధ్రాను కాకినాడ జిల్లాలో నిర్వహించడం కొరకు నియమితమైనాను. ముందుగా ఆయుష్ తరఫున మీ అందరికీ స్వాగతం అండి. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము. మరియు హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద సౌచ్యతే అన్నారు. ఏది మనకి హితకరము, ఏది మనకి అహితకరము, ఏది మనకి సుఖాన్ని కలిగిస్తుంది, ఏది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఈ విషయాలన్నీ ఏ శాస్త్రంలోనైతే చెప్పబడిందో అదే ఆయుర్వేదము. ఆ ఆయుర్వేదంలో ముఖ్య భాగమైన యోగా ద్వారా జనాల్లో ఈ సంవత్సరం థీమ్ అయిన హెల్దీ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్, అంటే యోగా ద్వారా మంచి వయసును మడలటం అనేది మంచి విధంగా. నమస్కారం అండి. మన గౌరవనీయులు పూజ్యులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మరి ఆయుష్ వారి యొక్క శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం కాకినాడ నగరంలో యోగా ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యక్రమంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదేవిధంగా అన్నిటికన్నా ఆరోగ్యం మించింది మహాభాగ్యం ఎక్కడ లేదు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యం ఉండాలంటే ఒక యోగా ద్వారానే మనకు సాధ్యమవుతుంది. యోగా 2 విషయాల్లో మనకి తెలియజేస్తుంది. ఒకటి, యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా మెడిటేషన్ చేయడం వల్ల మన మానసికమైన ఆరోగ్యం బాగుంటుంది.